హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, మనం ఒక 2 డేస్ బ్యాక్ ఈ వీడియో రిలీజ్ చేశామండి. ఎఫ్ఎండో న్యూ రూల్స్ ఏవైతే సెబీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో దాని గురించి. అయితే దీని గురించి మనకు చాలా క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 50-60 క్వశ్చన్స్ వచ్చినాయండి మన అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కలుపుకొని. సో మనం ఒక చిన్న వీడియో చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. డోంట్ స్కిప్, లాస్ట్ వరకు చూడండి. ఓకే. అండ్ అట్లాగే ఒకవేళ ఎవరైనా కనుక ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో అన్ని రకాల ఆల్గో టూల్స్ గురించి, ఇండికేటర్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి, కొత్త కొత్త స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే. bluechipalgos.com అనేది మన వెబ్సైట్. ఎవరికైనా ఆల్గో టూల్స్ కావాలంటే ఈ సైట్కి వెళ్ళండి. ఆల్ రైట్. సో మనం ఏం చెప్పుకున్నామండి లాస్ట్ టైము? ఈ 6 రూల్స్ అనేవి మనకి సెబీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. ఓకే. అందులో మనకి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ నేను పిక్ చేశానండి. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సెబీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్, ఆప్షన్స్ బయ్యింగ్ చేసే వాళ్ళ దగ్గర ఫుల్ ప్రీమియం కలెక్ట్ చేయండి అని బ్రోకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు November 20th నుంచి. ఓకే. ఆర్ ఐ థింక్ February నుంచి అనుకుంటాను. సో చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారండి, సార్ ఇప్పుడు ఫుల్ ప్రీమియం అంటే నేను ఎంత పే చేయాలి సార్ అని చెప్పి అడుగుతున్నారండి. ఫస్ట్ థింగ్ లెట్ మీ క్లారిఫై, 99% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ ఫుల్ ప్రీమియం పే చేస్తున్నారండి. ఓకే. కొంతమంది క్లయింట్స్ అడిగారు, సార్ మార్జిన్స్ ఏమైనా పెరుగుతాయా అని. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బయ్యర్కి అసలు మార్జిన్స్తో సంబంధం లేదండి. మార్జిన్స్ ఎవరికి ఉంటాయి అంటే ఆప్షన్ సెల్లర్కి ఉంటాయి. ఓకే. సో ఆప్షన్ బయ్యర్కి మార్జిన్ అనే కాన్సెప్ట్ లేదు. మీకు ఓన్లీ ప్రీమియం. ఓకే. ప్రీమియం అనే ఉంటుందండి మనకి. సో ప్రీమియం అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఎల్టీపీ ఏదైతే నడుస్తుందో దాన్నే ప్రీమియం అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 100 రూపీస్ దగ్గర ఇప్పుడు రన్ అవుతుంది అనుకుందాం. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే ప్రీమియం అంటాం. అండ్ లాట్ సైజ్ ఎంత? 15. సో మీ బ్రోకర్ ఆల్రెడీ మీ దగ్గర 1500 రూపీస్ తీసుకుంటున్నాడు. ఓకే. సో దీన్ని కూడా ఫుల్ ప్రీమియం అంటారు. టోటల్ ప్రీమియం అమౌంట్ తీసుకోండి అంటున్నారు. ఎందుకంటే 15 షేర్స్ ఉంటాయి ఒక లాట్లో, అండ్ 15 క్వాంటిటీ ఇంటూ 100 రూపీస్ 1500. సో టోటల్ ప్రీమియం అమౌంట్ తీసుకోండి అని చెప్తున్నారు సెబీ వాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు కొత్తగా చెప్తున్నారంటే, వెరీ రేర్ కేసెస్లో కొంతమంది బ్రోకర్స్ మాత్రం ఓకే ఈ కొలేటరల్ని యాక్సెప్ట్ చేయటం కానీ, లేకపోతే కొంచెం డిస్కౌంట్స్ ఇవ్వటం కానీ చేస్తున్నారండి. సో అది చేయొద్దు గోయింగ్ ఫార్వర్డ్. కంపల్సరీగా మొత్తం ఫుల్ 1500 రూపీస్ తీసుకొని అంటున్నారు. నాకు తెలిసి మన ఎవ్వరికి కూడా డిస్కౌంట్స్ ఏం లేవండి ప్రీమియంలో. అన్ని బ్రోకర్స్ వాళ్ళు అందరూ కూడా మనకి ఫుల్ ప్రీమియమే ఆల్రెడీ ఛార్జ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో మీరు ఆప్షన్ బయ్యర్ అయితే మీరు దయచేసి వరీ అవ్వద్దండి. మీకు ఏమి చేంజెస్ ఉండవు. ఓకే. ఓన్లీ చేంజ్ ఏంటంటే లాట్ సైజ్ పెరుగుతుంది మీకు. సో మీకు కావాల్సిన క్యాపిటల్ కొంచెం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాట్ సైజ్ కనుక ఇది ఒక ఇంటూ 2 అయింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే. అప్పుడు ఒక లాట్లో మీకు 30 క్వాంటిటీ ఉంటుంది. అప్పుడు 30 ఇంటూ 100 3000 తీసుకుంటారు 1500 బదులు. అంతకు మించి మీరు ఇప్పుడు ఏదో ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇంక్రీజ్ ఇన్ ద కాంట్రాక్ట్ సైజ్ క్యాలిక్యులేషన్. ఓకే. ఇంకొక పాయింట్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు కరెంట్గా ఏదైతే కాంట్రాక్ట్ వాల్యూ 5 lakhs అని ఫిక్స్ చేశారో, ఓకే, November 20th నుంచి ఇది 15 lakhs అవుతుంది. సో చాలామంది క్లయింట్స్ అగైన్ అడిగారు, సార్ ఎట్లా సార్ ఈ క్యాలిక్యులేషను, ఇప్పుడు మనకి లాట్ సైజ్ ఎట్లా పెరుగుతాయి ఏంటి అని అడిగారండి. ఇది కూడా వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. నేను లాస్ట్ టైం కూడా యాక్చువల్లీ వీడియోలో చేసినప్పుడు, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంత అండి? 15 క్వాంటిటీ ఉంది, రైట్? ఐ థింక్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఈ 15 45 అవుతాయని చెప్పి, బట్ యాక్చువల్గా అయితే 45 కావండి ఇది. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో సింపుల్గా చూద్దాం మనం. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉందండి? 50K ఉంది అరౌండ్. అంతేగా 50,000 52,000 దగ్గర రన్ అవుతుంది అనుకుందాం. ఓకే. అండ్ మనకి లాట్ సైజ్ ఎంత ఉందండి? 15 ఉంది, అంతే కదా. సో 15 ఇంటూ 50,000 ఎంతండి? 7.5 lakh కాంట్రాక్ట్ సైజ్ ఇది. ఓకే. సో ఆల్రెడీ 5 lakhs అని కరెంట్గా వాల్యూ ఉంటే మన బ్యాంక్ నిఫ్టీ 7.5 lakh వెళ్ళిందని అంటే, ఈవెన్ ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఈ 5 lakh ఏదైతే సెబీ వాళ్ళు 15 చేయమంటున్నారో, మనకి 15 అనేది ఇంటూ 3 అవ్వదండి. ఓకే. ఇది ఏమవుతుంది? ఇంటూ సింపుల్గా ఇంటూ 2 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 7.5 lakh ఇప్పుడు మనకి వాల్యూ ఉంది. ఓకే. ఈ 15 lakhని సాటిస్ఫై చేయాలి అంటే ఈ రూల్ని వీళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు సింపుల్గా ఇంటూ 2 చేస్తారు. ఓకే. అప్పుడు 15 lakh అయిపోతుంది. సో లాట్ సైజ్ కూడా ఏమవుతుందండి? ఇంటూ 2 అవుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందని 30. సో మోస్ట్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందంటే 30 అవుతుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 5 lakhs కంటే ఎక్కువ ఉంది. ఒకవేళ ఇప్పుడు 5 lakhs ఉండి ఉంటే అప్పుడు మనకి 15 lakhs అవ్వాలి కాబట్టి ఇంటూ 3 చేసేవాళ్ళం.
ఓకే. అట్లాగే నిఫ్టీకి పెరగొచ్చు, ఫిన్ నిఫ్టీ ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ మీద ఓకే వెళ్తుంది. సో, మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 15,00,000 డివైడెడ్ బై ఎల్టీపీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతుందో అంత. కాకపోతే ఏంటంటే వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తారండి. ఓకే. ఇష్టం వచ్చినట్టుగా 53, 54 క్వాంటిటీ అట్లా ఇవ్వరండి. సో, వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనకి ఎంతుందండి? 25 ఉంది లాట్ సైజ్. ఓకే. సో, అది 50 అవుతుంది, లేదంటే 75 అవుతుంది. రేర్ కేసెస్‌లో మేబీ దాన్ని 60 కూడా చేయొచ్చేమో, కానీ నా అంచనా ప్రకారం అయితే అది ఈదర్ 50 అవుతుంది, లేదంటే 75 అవుతుంది. ఓకే. సో, ఇట్లా మనకి కాంట్రాక్ట్ సైజెస్ అనేవి ఫిక్స్ చేస్తారండి. సో, మనకైతే బ్యాంక్ నిఫ్టీ అయితే మోస్ట్‌లీ 30 అవుతుందండి. అండ్ నిఫ్టీ అయితే నాకు తెలిసినంత వరకు నిఫ్టీ అయితే 50 అవుతుందండి. 50 చేస్తారు మోస్ట్‌లీ అని అనుకుంటున్నాను నేను. అండ్ అట్లాగే ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, సెన్సెక్స్ నాకు తెలిసి 20 అవుతుంది. 10ది 20 అవుతుంది. సో, యాస్ పర్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో దీన్ని బట్టి పెంచుతారు. వెరీ సింపుల్ అండి. దీని గురించి కూడా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వెదర్ ఇట్ విల్ బి ఫర్ స్టాక్. చాలామంది అడిగారండి, సార్ ఇది స్టాక్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా అని. ఒక్కసారి కనుక మీరు ఇది చూస్తే వీళ్ళు క్లియర్గా ఏం రాశారంటే కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్ అండి. ఓకే. ఏదైతే ఈ 4th పాయింట్ ఉందో ఈ కాంట్రాక్ట్ సైజు ఇండెక్స్ డెరివేటివ్స్కేనండి, స్టాక్స్కి కాదు. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి మీరు. చాలామంది వరీ అవుతున్నారు. మేబీ నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళందరూ స్టాక్ ఫ్యూచర్స్‌లో చేస్తున్నట్టున్నారు, లేకపోతే ఆప్షన్స్‌లో గానీ. సో, వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే మనకి స్టాక్స్‌కి ఈ రూల్ ఇంకా రాలేదు. ఓన్లీ ఫర్ ఆప్షన్స్. ఓకే. ఆర్ డెరివేటివ్స్. అండ్ లాస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ. ఇంకొకటి కూడానండి. ఇప్పుడు మనకి ఈ జీరో డీటీస్ కూడా సెబీ వాళ్ళు ఏం చెప్పారండి, జీరో డీటీ అనేది ఎక్స్‌చేంజ్‌కి అంటే ఎన్ఎస్సికి ఒకటి, బీఎస్సికి ఒకటి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. ఓకే. సో, చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ ఎన్ఎస్సికి బ్యాంక్ నిఫ్టీ ఉంటుందా? నిఫ్టీ ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసి చాలామంది బ్యాంక్ నిఫ్టీలో చేస్తారు. ఇది చాలా హైలీ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ అండి ఇది. ఓకే. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే. సో, చాలామంది వర్రీ అవుతున్నారు, సార్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఉంటుందా? నిఫ్టీ ఉంటుందా? అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఎస్సి వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదండి బ్యాంక్ నిఫ్టీ అనేది. వాళ్ళు అనౌన్స్ చేయాలి. అట్లాగే బీఎస్సీ వాళ్ళు కూడా చేయాలి. కానీ బీఎస్సీ మోస్ట్లీ సెన్సెక్స్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అది హైలీ ట్రేడెడ్ కాబట్టి. కానీ ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ అని తెలియదండి. ఇవాళ మార్నింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఎన్ఎస్సి ఎవరైతే సీఈఓ ఉంటారో వాళ్ళు సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దేనికి? వాళ్ళకి చాయిస్ ఉందా అసలు? ఓకే. లేదంటే కంపల్సరీగా ఈ మెయిన్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్నే వీక్లీ కింద ఉంచాలా, లేదంటే వాళ్ళకి చాయిస్ ఉందా అని. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈవెన్ ఎన్ఎస్సి ఈజ్ ప్రాబబ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఎందుకంటే చాలామంది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారండి. ఓకే. సో, ఈ వీక్లీ ఏదైతే ఉందో వీక్లీ ఆప్షన్స్, వీక్లీ ఎక్స్పిరేషన్ అయ్యే ఆప్షన్ ఏదైతే ఉందో అది బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సెబీ వాళ్ళు ఒప్పుకుంటే. ఓకే. సెబీ వాళ్ళు ఒప్పుకోకుండా లేదు మెయిన్ ఇండెక్సే అవ్వాలి అంటే అది నిఫ్టీ ఉంటుందండి. దీని గురించి మనం వెయిట్ చేయాల్సిందేనండి. వెయిట్ చేస్తే కానీ మనకి తెలియదు. ఓకే. సో, ఈ 4 క్వశ్చన్స్ అయితే మనకి చాలా మంది అడిగారండి. అందుకే ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. నేను వాటికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. అండ్ అట్లాగే మళ్ళీ చెప్తున్నానండి, ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా కనుక ఆల్గో టూల్స్ కానీ ఏమైనా కావాలి అంటే ఎస్పెషల్లీ మీరు తెలుగు వాళ్ళు అయితే మాత్రం మీరు హెజిటేట్ చేయొద్దండి. మీరు జస్ట్ వచ్చి ఇక్కడ ఈ టూల్స్ని తీసుకోండి, లేదంటే మాకు వాట్సాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. మీకు ఈ టూల్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఓకే, ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కానీ, రోలింగ్ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ అన్ని డబ్బులు పెట్టుకుంటున్నారండి. ఓకే. నేను ఫ్రీగా ఇక్కడ మా డెవలపర్స్ డెవలప్ చేయించి ఫ్రీగా ఇస్తున్నామండి అవన్నీ. సో, మీకు కావాలి అంటే జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు ఇవన్నీ వచ్చేలాగా చేస్తాం. ఓకే. అట్లాగే సబ్స్క్రైబ్ అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.